ఒకవేళ నువ్వు నీ గోల్స్ని ఫాస్ట్గా అచీవ్ చేయాలంటే లైఫ్లో ఇలా ఒక విజన్ని క్రియేట్ చేసుకో. దీనివల్ల ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 నేను 50 to 80,000 సంపాదిస్తున్నా. దీనివల్ల ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 నేను 2 BHKని అఫోర్డ్ చేయగలుగుతున్నా. దీనివల్ల ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 iPhone 17ని కొనగలుగుతున్నా. ఒకవేళ నువ్వు నీ 20sలో ఉంటే అన్నీ మానేసి ఫస్ట్ దీన్ని క్రియేట్ చేసుకో నీ లైఫ్లో. నువ్వు ఇది చూస్తున్నావు కదా, ఇది ఒక వెల్ స్టడీడ్ 5-page విజన్ షీట్. ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఫాస్టర్ యూ నీడ్ దిస్. ఒక చెప్పాలంటే ఇది నేను క్రియేట్ చేయలే. యాక్చువల్గా ఒక మల్టీ మిలియనియర్ ఉన్నారు, తన పేరు ఇమాన్ గర్జీ. మీరు తెలుసు అనుకుంటే తను ఒక ఇంటర్నెట్ పర్సనాలిటీ. అతని ఒక కోర్స్లో నాకు ఇది దొరికింది. అతను lakhs of dollars ఖర్చు పెట్టి మెంటర్స్ని, కోచెస్ని హైర్ చేసుకొని నేర్చుకున్న మెటీరియల్ ఇది. నువ్వు లైఫ్లో ఏది అచీవ్ చేయాలన్నా ఇది ఒక వెల్ స్టడీడ్ ప్రాసెస్ బ్యాక్డ్ బై న్యూరో సైన్స్. దీని పేరే SBA వర్క్షీట్. SBA అంటే ఏంటో తెలుసా? సీ, బిలీవ్, అచీవ్. చాలామంది అచీవ్ చేయాలనుకుంటారు వాళ్ళ లైఫ్లో, బట్ దానికన్నా ముందు 2 ఉంటాయి. ఒకటి సీ, ఇంకోటి బిలీవ్. ఫస్ట్ వాళ్ళ గోల్స్ని క్లియర్గా చూడలేరు. ఆ తర్వాత దాన్ని అసలు బిలీవ్ చేయలేరు. ఓకే, నేను దీన్ని అచీవ్ చేయగలుగుతాను. ఆ తర్వాత దాన్ని అచీవ్ చేయవచ్చు. లైఫ్లో చాలామంది యాక్షన్స్ సరిగా తీసుకోలేరు బికాజ్ వాళ్ళు ఫస్ట్ నమ్మరు నేను ఇది సాధించగలుగుతానని. దానికన్నా ముందు వాళ్ళు చూడలేరు. ఈ షీట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటో తెలుసా? నువ్వు నీ గోల్స్ని క్లియర్గా చూడటం, నీ విజన్ క్లియర్గా చూడటం అండ్ దాన్ని నమ్మటం యాక్షన్ తీసుకునే ముందు. లెట్స్ డీకోడ్ దిస్ 5-page విజన్ షీట్. ఈ 5 pagesలో ఫస్ట్ పేజ్ వచ్చేసి స్టోరీ థస్ ఫార్. నువ్వు స్క్రీన్ మీద చూడొచ్చు, ఇక్కడ చాలా కొన్ని డబ్బాలు ఉన్నాయి కదా. ఇక్కడ ఏంటంటే చాలామంది వాళ్ళ లైఫ్లో ఏదో అచీవ్ చేద్దాం అనుకుంటారు, ఎన్నో గోల్స్ పెట్టుకుంటారు, అది అచీవ్ చేద్దాం అనుకుంటారు. బట్ మరి నీ పాస్ట్ గురించి ఏంటి? నువ్వు ఇప్పటివరకు ఎన్నో అచీవ్ చేసినావు, దాని గురించి ఏంటి? చాలామంది ప్రతిరోజు పొద్దున్న లేచిన వెంటనే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు, యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, వీడియోస్ చూస్తారు. అఫ్కోర్స్ అది కామన్, ప్రతి ఒక్కరు చూస్తారు. నువ్వు కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తావు. ఎప్పుడైతే నువ్వు వేరే వాళ్ళ లైఫ్ని కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తావో నీ లైఫ్లో నువ్వు ఫెయిల్యూర్గా అవపడతావు. నువ్వు వేరే వాళ్ళ లెవెల్ 65ని నీ లెవెల్ 10తో కంపేర్ చేస్తావు. అప్పుడు నీకు ఆ విన్నర్ ఎఫెక్ట్ అని ఉండదు. అప్పుడు నీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. నువ్వు ఒక సెల్ఫ్ ట్రామాలోకి వెళ్ళిపోతావు అని సరిగ్గా యాక్షన్ తీసుకోలేవు. అందుకే ఈ పేజ్ చాలా ఇంపార్టెంట్ బిఫోర్ యూ బిల్డింగ్ యువర్ విజన్. ఈ పేజ్లో నువ్వు నీ లైఫ్లో అచీవ్ చేసిన మూమెంట్స్ని, లేదా నీ లైఫ్లో నువ్వు ఎన్నో సాధించినావు, అది నీకు గుర్తులేదు, నువ్వు ఎప్పుడు దానికి క్రెడిట్ తీసుకోలే. బట్ ఎప్పుడైతే నీ లైఫ్లో నువ్వు ఎంత స్ట్రాంగ్ అని ఒకసారి నువ్వు నమ్ముతావో నీకు ఆ విన్నర్ ఎఫెక్ట్ అనేది కాంపౌండ్ అవుతుంది. నీకు ఆ యాటిట్యూడ్ అని వస్తుంది. నువ్వు ఆటోమేటిక్గా ప్రతి దాంట్లో విన్ అవుతావు, ప్రతి దాంట్లో విన్ అవ్వాల్సిందే. నీ యాక్షన్స్ అలా ఉంటాయి. ఒక బుక్ ఉంది విన్నర్ ఎఫెక్ట్ అని, చాలా అద్భుతమైన బుక్. ఎగ్జాంపుల్గా నేను నా షీట్ చూపిస్తా చూడు. ఇక్కడ నేను కొన్ని ఇమేజెస్ పెట్టినా, ఎక్కడైతే నేను కొన్ని అచీవ్ చేసినాయి. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన, నేను ఎట్ ఏజ్ ఆఫ్ 15 వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన, తర్వాత 18 నుంచి సంపాదించడం స్టార్ట్ చేసిన, నెట్వర్కింగ్కి జాయిన్ అయినా, గోవాకి వెళ్ళిన, ఆ తర్వాత నేను ఎట్ ఏజ్ ఆఫ్ 22 BHKని అఫోర్డ్ చేయగలుగుతున్నా, ఐఫోన్ని కొన్నా. ఇవన్నీ నాకు లిటిల్ అచీవ్మెంట్స్, రైట్? ఇవన్నీ ఎప్పుడైతే నేను ఈ షీట్ని చూస్తానో లిటరల్లీ నేను ఎంత స్ట్రాంగ్గా నాకు గుర్తొస్తుంది. నేను ఎంత స్ట్రాంగ్గా, నేను ఎంత ఇంకేం అచీవ్ చేయగలుగుతానో నాకు అర్థమవుతుంది. నా కేపబిలిటీ నేను గుర్తు చేసుకుంటా. ఆ విన్నర్ ఎఫెక్ట్ అని వస్తుంది, ఆ విన్నర్ ఫీలింగ్ అని వస్తుంది నువ్వు బిఫోర్ యూ స్టార్ట్ యువర్ వర్క్. అందుకే ఫస్ట్ నీ లైఫ్లో మెయిన్ అచీవ్మెంట్స్ ఏవైతే నువ్వు చాలా ప్రౌడ్గా ఉన్నావు. అఫ్కోర్స్ నువ్వు అనుకోవచ్చు, అరే నా లైఫ్లో నేను అవేం అచీవ్ చేయాలి, నాకు అటువంటి ప్రౌడ్ మూమెంట్స్ ఏం లేవు అని ఉంటాయి. న్యాచురల్గా, అన్యాచురల్గా. కానీ నీ ఫేవరెట్, నీ పేరెంట్స్ అందరి లెక్క కాకపోవచ్చు, యూనిక్ కావచ్చు, లేకపోతే నీకు యూనిక్ బాడీ ఉండొచ్చు, లేకపోతే నువ్వు సడన్గా నువ్వు అప్పుడు నీ చిన్నప్పుడు క్లాస్లో నువ్వు ఈ స్పెసిఫిక్ టాలెంట్తో కొన్ని అచీవ్ చేసవచ్చు, ఏదైతే యావరేజ్గా ఎవరు చేయలే. అది ఏదైనా కానీ. నెంబర్ 2, ది నెక్స్ట్ లైఫ్. ఈ షీట్లో పర్టికులర్గా నీ నెక్స్ట్ లైఫ్లో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, పెద్ద పెద్ద ఫేసెస్. ఎగ్జాంపుల్గా నా షీట్ చూపిస్తా చూడు. నెక్స్ట్ నేను నా లైఫ్లో 1 lakh సబ్స్క్రైబర్స్ రావాలి. నెక్స్ట్ నా లైఫ్లో నేను ఒక లీన్ బాడీని బిల్డ్ చేయాలి, ఒక అద్భుతమైన బాడీని. నెక్స్ట్ నా లైఫ్లో నేను స్టోరీ టెల్లింగ్ బాగా నేర్చుకోవాలి, చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి నేను స్టోరీ టెల్లింగ్. ఇక్కడ నువ్వు గమనిస్తే నువ్వు క్లియర్గా ఇక్కడ 4 లేదా 3 లేదా 4 బాక్సెస్, 3 లేదా 4 బిగ్గెస్ట్ మైల్ స్టోన్స్ని ఇక్కడ నువ్వు పెట్టుకోవాలి. ఇవి గోల్స్ కావు, ఇది నీ నెక్స్ట్ లైఫ్. నువ్వు అక్కడ పెడుతున్నావు అండ్ అది నీ లైఫ్లో జరుగుతుంది. పోయిన ఇయర్ నేను ఇదే సేమ్ షీట్లో నేను ఒక మంచి అపార్ట్మెంట్కి షిఫ్ట్ అవ్వాలని పెట్టుకున్నా. పోయిన ఇయర్ ఇదే సేమ్ షీట్లో నేను మంత్కి 80,000 సంపాదించాలని పెట్టుకున్నా. పోయిన ఇయర్ ఇదే షీట్లో నేను డోపమిన్ డీటాక్స్ 90 days ఛాలెంజ్ని పెట్టుకున్నా. అవన్నిటిని అచీవ్ చేసిన బికాస్ నేను అక్కడ పెట్టుకున్నా అండ్ దాన్ని అచీవ్ చేసిన. చాలామంది చాలా గోల్స్ పెట్టుకుంటారు, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కొత్త గోల్స్తో డిస్ట్రాక్ట్ అవుతారు. నువ్వు ఇది గుర్తుపెట్టుకో. అందరూ వాళ్ళ గోల్స్తో స్టిక్ అయి ఉండరు, ఎందుకంటే వాళ్ళ లైఫ్లో చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు సోషల్ మీడియాలో ఎంతో మందిని చూస్తారు.
వాళ్ళు కొన్ని గోల్స్కి కన్సిస్టెంట్గా 1 year కూడా స్టిక్ అవ్వలేరు. ఆ గోల్స్ తొందరగా చేంజ్ అయిపోతాయి, తొందరగా దాన్ని వదిలేస్తారు ఆ గోల్స్ని. నీ నెక్స్ట్ లైఫ్ని నువ్వు క్లియర్గా డిస్క్రైబ్ చేసుకోవాలి, నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ బాడీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కిల్స్, అదేదైనా కానీ నీ నెక్స్ట్ లైఫ్ ఏంటి. నెంబర్ 3, లైఫ్ విజన్. నీ ఐడియల్ లైఫ్ అనేది ఎప్పుడు నీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉండాలి. చాలామంది ఎందుకు తెలుసా చాలా వాటికి అడిక్ట్ అవుతారు. ఇట్ మే బీ లైక్ సిగరెట్స్, ఆల్కహాల్, ఎనీథింగ్. ఎందుకు అడిక్ట్ అవుతారు తెలుసా? ఎందుకంటే దానికన్నా ఇంట్రెస్టింగ్గా వాళ్ళ లైఫ్లో ఏది ఉండదు. నీ లైఫ్ని నువ్వు ఇంట్రెస్టింగ్గా చేసుకోవాలంటే నీ విజన్ని క్రియేట్ చేసుకో. వెన్ యూ క్రియేట్ యువర్ లైఫ్ విజన్ బ్రో, నీ లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఎందుకంటే నీ లైఫ్లో నువ్వు ఎన్నో క్రేజీ స్టఫ్ చేయాలనుకుంటున్నావు, బట్ ఇప్పటివరకు ఆ క్రేజీ స్టఫ్ని నువ్వు ఎప్పుడు చేయలే. పర్సనల్గా నేను చాలా క్రేజీ స్టఫ్ ప్లాన్ చేసుకున్నాను లైఫ్లో రీసెంట్గా తెలుసా. నేను ఒక యూనిక్ ఐడియాస్తో వస్తున్నా యూట్యూబ్ వీడియోస్. నువ్వు తొందరలో నేను ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను, కన్సిస్టెంట్గా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా వీడియోస్. ఇట్లా ఎన్నోసార్లు చెప్పినా బట్ చేయలేకపోతున్నా అనుకో, అది వేరే విషయం. ఈ పేజ్ నువ్వు చూస్తుంటే, ఈ పేజ్లో దీని యొక్క ఎగ్జాంపుల్ చూపిస్తా చూడు. ఇక్కడ నేను కొన్ని ఇమేజెస్ని పెట్టిన. ఇట్ మే బీ రాజమౌళి, ఇట్ మే బీ అలెక్స్ హర్మోజ్, ఇట్ మే బీ స్పార్టన్లో ఒక మూవీ, ఇట్ మే బీ మహాభారతంలో ఒక పిక్చర్, ఇట్ మే బీ హనుమాన్. ఈ ఇమేజెస్ ఎందుకు పెట్టినా అంటే ఇది ఒక ఐడియల్ లైఫ్ని డిస్క్రైబ్ చేస్తుంది. నేను ఎలా బతకాలనుకుంటున్నాను నెక్స్ట్ 5 years ఆర్ నెక్స్ట్ 10 yearsలో. నువ్వు దానికన్నా బియాండ్ చూడలేవు, బట్ మినిమం నెక్స్ట్ 5 yearsలో నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావు, నీ ఐడియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, దాని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది. లెట్స్ ఇక్కడ హనుమాన్ ఎందుకు పెట్టినా అంటే, నువ్వు హనుమాన్ లైఫ్ని గమనిస్తే హనుమాన్ చాలా ఫోకస్డ్, చాలా స్ట్రాంగ్. న్యాచురల్గా హ్యూమన్స్ లేజీ, న్యాచురల్గా హ్యూమన్స్ హై డోపమైన్ యాక్టివిటీస్కి అడిక్ట్ అవుతారు. న్యాచురల్గా హ్యూమన్స్ వాళ్ళు వాళ్ళ లోవర్ సెన్సెస్కి పడిపోతారు, బట్ హనుమాన్ అలా కాదు, అది కంప్లీట్లీ ఆపోజిట్. హీ ఈజ్ స్ట్రాంగ్, హీ ఈజ్ ఫోకస్డ్, హీ ఈజ్ షార్ప్, హీ ఈజ్ ఇంటెలిజెంట్, హీ ఈజ్ డెడికేటెడ్. నాకు ఇలాంటి లైఫ్ బతకడానికి ఇష్టం. సేమ్ విత్ అలెక్స్ హర్మోజ్, హీ ఈజ్ మ్యాసివ్ యాక్షన్ తీసుకుంటారు అలెక్స్ హర్మోజ్, అది నాకు చాలా ఇష్టం. ఇమాన్ గజీ, హీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అని నేను భావిస్తాను. ఆ తర్వాత రాజమౌళి ఈజ్ వెరీ పర్ఫెక్షన్. తను ఒకటి క్రియేట్ చేస్తే అది లిటరల్లీ అద్భుతంగా క్రియేట్ చేస్తాడు. ఆ తర్వాత మహాభారతంలోకి వెళ్ళి ఎన్నో ఇన్స్పిరేషన్. మహాభారతంలో ఆ డెడికేషన్ కానీ లేకపోతే అందులో ఉన్న కొన్ని రూల్స్ ఉంటాయి భగవద్గీతలో, అవంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత స్పీడ్ అంటే ఎందుకు ఇష్టం అంటే అథెంటిసిటీ, బతకడం, ఎలా బతకాలి అంటే ఎవరి గురించి ఆలోచించకుండా అథెంటిసిటీగా ఎలా బతకాలి, నాకు అదంటే చాలా ఇష్టం. ఇవన్నీ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే నేను ప్రతిరోజు చూసినప్పుడు నాకు లిటరల్ నా లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఎందుకంటే నేను దాని టువర్డ్స్ ట్రావెల్ చేస్తున్నా, నేను అలా బతకాలనుకుంటున్నా. నువ్వు నీ లైఫ్లో నీకు ఇష్టమైన ఏవైతే నేను ఇన్స్పైర్ చేస్తే, దేనికైతే నువ్వు అబ్సెస్ అయినో, ఏదైతే నువ్వు ఇలా బతకాలనుకుంటున్నావు, నీ ఐడియల్ లైఫ్ యొక్క క్యారెక్టర్, నీ ఐడియల్ లైఫ్ యొక్క బిహేవియర్ ఆర్ దాని యొక్క థింగ్ ఇలా ఉంటుందని నువ్వు అక్కడ పెట్టుకో, అండ్ ఇట్ విల్ కమ్ ట్రూ. నెంబర్ 4, గోల్స్. 2026 గోల్స్. పోయిన ఇయర్ నేను ఇక్కడ 3 గోల్స్ పెట్టుకున్నాను. నాట్ మోర్ దెన్ 3. నేను రికమెండ్ చేస్తాను నువ్వు 3 కన్నా ఎక్కువ గోల్స్ని అసలు పెట్టుకోకు. ఆ 3 గోల్స్ పోయిన ఇయర్ నేను ఇవే పెట్టుకున్నా. అపార్ట్మెంట్కి షిఫ్ట్ అవ్వాలి, మనీ సంపాదించాలి, అండ్ 90 days ఛాలెంజ్ని కంప్లీట్ చేయాలి అన్న 3 ఛాలెంజ్ని కంప్లీట్ చేసిన. అండ్ ఇప్పుడు ఫ్రెష్గా నా గోల్స్ వచ్చేసి 1 lakh సబ్స్క్రైబర్స్ అచీవ్ చేయాలి ఈ ఇయర్ ఎండింగ్ వరకు. దాంతోపాటు ఒక లీన్ పర్ఫెక్ట్ బాడీ ఉండాలి నాకు. నేను జిమ్కి వెళ్ళాలి, మంచి ఫుడ్ తీసుకొని పర్ఫెక్ట్ బాడీ డెవలప్ చేసుకోవాలి ఏజ్ ఆఫ్ 20 or 21, పర్ఫెక్ట్ షేప్. నెంబర్ 3, మాస్టర్ స్టోరీ టెల్లింగ్. యాక్చువల్గా నేను ఇప్పుడు ఏదో చెప్తున్నా, బట్ నేను ఇంకా మంచి స్టోరీ టెల్లింగ్ నేర్చుకోవాలి, ఇంకా అద్భుతంగా నేను స్క్రిప్ట్స్ని ప్లాన్ చేయాలి, స్టోరీ టెల్లింగ్ నేర్చుకోవాలి. ఐ వాంట్ టు లెర్న్ స్టోరీ టెల్లింగ్. నువ్వు ఇక్కడ నీ 3 గోల్స్ని పెట్టుకో. నీ లైఫ్లో చాలా గోల్స్ ఉండొచ్చు. నాకు ఈ 3 కాదు, నాకు ఇంకా చాలా ఉన్నాయి. ఐ వాంట్ టు మాస్టర్ సేల్స్. ఆ తర్వాత ఐ వాంట్ టు మేక్ 3 lakhs 4 lakhs ఏ మంత్. ఆ తర్వాత నాకు ఒక కొత్త బిజినెస్ నేను కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇలా చాలా గోల్స్ ఉన్నాయి, బట్ అవన్నీ నువ్వు ఒకేసారి చేయలేవు. నువ్వు ఒకరి తర్వాత ఒకటి చేయగలుగుతావు. ఇప్పుడు నీ ప్రియారిటీ ఏంటనేది నువ్వు చూసుకోవాలి. ఈ ఇయర్ నా ప్రియారిటీ కాంటెంట్ క్రియేషన్ అండ్ మై హెల్త్, బాడీ. ఇవి రెండే నా ప్రియారిటీ, అండ్ దీని మీద నేను ఫోకస్ చేయాలనుకుంటున్నాను. ఈ 3 గోల్స్ నేను పెట్టుకున్నాను. నువ్వు కూడా అలాంటి ఒక 3 గోల్స్ని పెట్టుకో, ఏవైతే నువ్వు అచీవ్ చేస్తావు. నాట్ మోర్ దెన్ 3 గోల్స్, ఇంకా తక్కువ అవుతాయి ఇంకా మంచిది. నెంబర్ 5, అఫర్మేషన్స్. ఈ పేజ్లో నువ్వు కొన్ని అఫర్మేషన్స్ అంటే నువ్వు వాటిని పెట్టుకోవడం వల్ల నువ్వు నీ యొక్క ఐడెంటిటీని చేంజ్ చేస్తున్నావు, నీ యొక్క మైండ్ సెట్, నీ వే ఆఫ్ థింకింగ్ని చేంజ్ చేస్తున్నావు ఈ సెంటెన్స్ ద్వారా. ప్రతిరోజు నేను ఒకసారన్నా ఈ అఫర్మేషన్స్ని చదువుతాను. నువ్వు నా అఫర్మేషన్స్ని గమనించుకోవాలంటే ఐ ఈజీలీ గెట్ 100K సబ్స్ బై December 31st, 2026. ఆ తర్వాత ఐఎమ్ ప్యూర్ అండ్ ఫ్రీ ఫ్రమ్ అన్హెల్దీ అడిక్షన్స్ అండ్ ఐ రెస్పెక్ట్ మై బాడీ అండ్ మైండ్.
తర్వాత ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఆ తర్వాత వెన్ ఐ లాక్ ఇన్ టు ఎ టాస్క్ డిస్ట్రాక్షన్స్ ఫేడ్ అవే. ఐఎమ్ ఎ మాస్టర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఆ తర్వాత ఐఎమ్ ఎ కామ్ లీడర్ విత్ స్టడీ మైండ్ అండ్ ఎ కైండ్ హార్ట్. ఐ సెలబ్రేట్ అదర్స్ సక్సెస్. సో ఇవన్నీ కొన్ని సెంటెన్సెస్ ఏదైతే నేను లైక్ దాని టువర్డ్స్ వర్క్ చేద్దాం అనుకుంటున్నాను, ఏవైతే నాకు రియాలిటీలో రావాలి అవన్నీ. నీ రోజులో నీ డే టు డే లైఫ్లో రోజు ఒక్కసారైనా ఈ షీట్లోకి వెళ్ళి సీట్ని ఓపెన్ చేసి ఒకసారి ఈ షీట్ని చూడు. ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ఒక పక్కకు కూర్చొని. నేను పర్సనల్గా రోజు పొద్దున్న లేచిన తర్వాత ఈ షీట్ని చూస్తా ఒకసారి అన్న. అది నా లైఫ్కి ఒక డైరెక్షన్ని సెట్ చేస్తుంది, ఒక విజన్ని సెట్ చేస్తుంది. నాకు ఒక లైక్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది నా లైఫ్. చాలామంది పొద్దున్న లేచిన తర్వాత వాళ్ళ లైఫ్లో బోరింగ్ ఉంటుంది, వాళ్ళు ఏ మూవీస్ చూద్దాం, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసే వాళ్ళు నాకు మెసేజ్ చేసిండ్రు, లేదా నేను కొత్తగా నెక్స్ట్ ఏ టూర్కి ప్లాన్ చేయాలని లైక్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఏది ఇంట్రెస్టింగ్ ఉండదు దానికన్నా. సో నువ్వు ఒక అడిక్షన్ని తీసుకొచ్చుకోగలుగుతావు విత్ ద గ్రేట్ అడిక్షన్. దానికన్నా పెద్ద అడిక్షన్ ఏదైతే నీకు మంచిది. నీ లైఫ్లో ఒక విజన్ని క్రియేట్ చేసుకొని నీ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అడిక్ట్ అవ్వు. సూపర్ ఉంటుంది నీ లైఫ్. యూ గెట్ నో డిస్ట్రాక్షన్స్, యూ గెట్ నో అడిక్షన్స్, యూ జస్ట్ ఫోకస్. ఎందుకంటే నీ లైఫ్ ఎంత క్రేజీగా ఉందంటే నువ్వు అందులో మునిగిపోయినావు. సో అర్థమైంది కదా. నెంబర్ 1 షీట్లో స్టోరీ దస్ ఫార్, నీ లైఫ్లో ఏం జరిగింది. అండ్ నెంబర్ 2లో నెక్స్ట్ లైఫ్, నీ లైఫ్లో నెక్స్ట్ ఏం అవ్వబోతుంది. అండ్ నెంబర్ 3లో లైఫ్ విజన్, అసలు నీ ఐడియల్ లైఫ్ ఎలా ఉండాలి. అండ్ నెంబర్ 4లో నీ గోల్స్ ఏంటి, 3 గోల్స్, టాప్ 3 గోల్స్. అండ్ నెంబర్ 5లో అఫర్మేషన్స్, ఏదైతే నీ ఐడెంటిటీని చేంజ్ చేయబోతుంది. నీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఓపెడుతుంది, నోషన్ టెంప్లెట్ అని. దాన్ని మీరు క్లిక్ చేయండి, నీకు ఒక నోషన్ పేజ్ ఓపెన్ అవుతుంది క్రోమ్లో. సో నువ్వు చూడొచ్చు ఆ పేజ్ ఇలా ఓపడుతుంది, SBA వర్క్షీట్ బై ఇమాన్ గజ్జీ. యాక్చువల్గా ఇది ఇమాన్ గజ్జీది. ఈ వీడియోలో నేను ఏదో ఎక్స్ప్లెయిన్ చేసినో అందులో ప్రతి ఒక్కటి ఈ డాక్యుమెంట్లో ఉంటుంది. అసలు SBA వర్క్షీట్ అంటే ఏంటి, మై స్టోరీ అంటే ఏంటి, నీకు ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. పర్సనల్గా అతను ఎట్లా క్రియేట్ చేసుకున్నాడు ఇవన్నీ అని, మై విజన్ ఏంటి, మై గోల్స్ ఏంటి, అఫర్మేషన్స్ ఏంటి, మై వికీపీడియా ఏంటి. ఇవన్నీ వికీపీడియా అంటే నేను ఈ పేజ్ అసలు యూజ్ చేయాలి, అసలు 6th పేజ్ కూడా ఉంది. నీకు నచ్చితే అది కూడా చదివి నువ్వు యూజ్ చేసుకోవచ్చు. అది నీకు 2 టెంప్లెట్స్ అవపడతాయి ఈ నోషన్ డాక్యుమెంట్లో. ఒకటి లైక్ టెంప్లెట్స్ అంటే లింక్, క్యాన్వా టెంప్లెట్స్, ఏదైతే నేను ఈ పేజెస్ చెప్పినో దీని ఒక టెంప్లెట్స్. ఒకటి గ్రీన్ కలర్లో ఉంది నాది, ఇక్కడ RVD అని ఉంటుంది, ఫ్రమ్ RVD. క్లిక్ ద లింక్ అండ్ కాపీ ద క్యాన్వా టెంప్లెట్ ఫ్రమ్ RVD. కింద ఫ్రమ్ ఇమాన్ గజ్జీ. అయితే నువ్వు 2 చెక్ చేయి, నీకు ఏం నచ్చుతుంది తీసుకో. మ్యాక్సిమం 2 సేమే. బట్ ఇది ఏంటంటే నీ పర్సనల్గా నేను గ్రీన్ థీమ్ తోటి నేను తయారు చేసుకున్నా, సో దట్ నీకు యూజ్ అవుతుందండి. ఈ రెడ్ థీమ్ అనేది ఇమాన్ గజ్జీది. సో రెండిట్లో ఏదన్నా నువ్వు చూస్ చేసుకోవచ్చు, ఏదో నీకు నచ్చితే. అయితే ఎప్పుడైతే నువ్వు లెట్స్ నా లింక్ మీద నువ్వు క్లిక్ చేసినావు అనుకో, ఏ లింక్ మీద క్లిక్ చేసినా నీకు ఇట్లా ఓపెన్ అవుతుంది క్రోమ్లో. వ్యూ టెంప్లెట్ అని ఉంటుంది, ఇది క్యాన్వాలో డిజైన్ చేయబడ్డది. సో ఈ వ్యూ టెంప్లెట్ నొక్కినప్పుడు లెట్స్ నీకు క్యాన్వా అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకో, ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత నీకు ఆటోమేటిక్గా నీకు కాపీ అయిపోతుంది నీ అకౌంట్లో, నీ క్యాన్వా అకౌంట్లో. లేదు కాపీ కాకపోతే నువ్వు ఫైల్ మీద నొక్కి ఇక్కడ మీకే కాపీ అని ఉంటుంది, దాన్ని నొక్కితే మళ్ళీ నీకు అఫీషియల్ కాపీ అయిపోతుంది. సో ఇక్కడ నువ్వు మంచిగా ఎడిట్ చేయవచ్చు, ఇక్కడ నీ ఫొటోస్ పెట్టుకోవచ్చు, ఇక్కడ నువ్వు రాసుకోవచ్చు, ఇక్కడ నెక్స్ట్ లైఫ్ను ప్లాన్ చేసుకోవచ్చు, విజన్స్ పెట్టుకోవచ్చు, గోల్స్ పెట్టుకోవచ్చు, అఫర్మేషన్ పెట్టుకో. ఈ డాక్యుమెంట్ అంతా తయారు చేసుకొని ప్రింట్ తీసుకొని ఒక ఫైల్ క్రియేట్ చేసుకో. ఆ ఫైల్ లైక్ నీ పక్కన పెట్టుకో, అంటే నీ రూమ్లో లేకపోతే నీ పక్కన టేబుల్ ఎక్కడైతే నువ్వు వర్క్ చేస్తావు డే, లేకపోతే నీ బ్యాగ్లో. ప్రతిరోజు పొద్దున లేదా సాయంత్రం లేదా ప్రతిరోజు ఎప్పుడైతే నువ్వు కొంచెం అటు ఇటు ఉంటావో అప్పుడు ఓపెన్ చేసి చూసుకో. ప్రతిరోజు ఒకసారి చెక్ చేయి. బికాస్ యూనో ఎప్పుడైతే నువ్వు ఆ విజన్ చెక్ చేస్తావో నీకు నువ్వు లైక్ నీ సబ్ కాన్షియస్గా అది ఫీడ్ అవుతుంది. లెట్స్ నీకు తెలుసు ఎగ్జాక్ట్గా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ప్రతిరోజు అని. నువ్వు కన్ఫ్యూజ్ అవ్వవు. నువ్వు ఎప్పుడైతే నీకు లైక్ మన లైఫ్లో ప్రతి ఇయర్ చాలా చేంజ్ అవుతుంది, ఇయర్ టు ఇయర్. నువ్వు పాస్ట్ ఇయర్ ఎలా ఉన్నావు, ఇప్పుడు పాస్ట్ ఇయర్కి ఇప్పుడు నువ్వు చాలా నేర్చుకొని ఉంటావు, చాలా ఎవాల్వ్ అవ్వి ఉంటావు, చాలా విషయాలు తెలిసి ఉంటాయి, చాలా ఎక్స్ప్లోర్ చేసి ఉంటావు. సో కానీ లైఫ్లో కొన్ని గోల్స్ ఉంటాయి, లైక్ వాటికి నువ్వు స్టిక్ అవుతాయి కానీ అవి రిజల్ట్స్ రావు వాటికి. కాబట్టి నువ్వు కొన్ని గోల్స్కి స్టిక్ అవ్వాలి. సో ఆ గోల్స్ నువ్వు ఎప్పుడైతే ఈ విజన్ ఈ షీట్ని క్రియేట్ చేసుకుంటావో యు నో వేర్ యు ఆర్ గోయింగ్. అప్పుడు నువ్వు దాని టువర్డ్స్ వర్క్ చేస్తావు అని నీకు తెలిసి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అండ్ యు డూ ఇట్. సో నేను ఇది ప్రతి ఇయర్ చేసుకుంటాను, నువ్వు కూడా ప్రతి ఇయర్ చేసుకో. అండ్ ఇట్ మేక్స్ యువర్ లైఫ్ సో ఇంట్రెస్టింగ్.